హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీరు కోరుకున్న కాలేజ్లో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కాంగ్రాచులేషన్స్. అండ్ సెకండ్, చాలామందికి సీట్ అయితే అలాట్ అవ్వలేదు. ఇంకొంతమందికి సీట్ అయితే అసలు చూపించడం లేదు. ఇలా ఎందుకు జరిగిందంటే, ఎక్కువ మంది ఒకే కాలేజీని అయితే ఆప్షన్ పెట్టారు. లైక్ ఒకే కాలేజీలో 2 గ్రూపులు పెట్టడం వల్ల మీ ఇంటర్మీడియట్ మార్క్స్ కనుక తక్కువగా ఉండి ఆ కాలేజ్ కట్ ఆఫ్ రీచ్ అవ్వలేదంటే మీకు ఆ కాలేజ్ సీట్ రాదు. సో మీరు నెక్స్ట్ ఆప్షన్ కూడా ఏం పెట్టలేదు కాబట్టి మీకు సీట్ అయితే అలాట్ అవ్వదు. సో మీరు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళాల్సిందే. సో మీరు సెకండ్ ఫేజ్లో అయినా కొన్ని ఎక్కువ కాలేజెస్ని అయితే ఆఫ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే ఒక 1 వీక్లో విడుదల చేస్తారు. సో మీరు ఎక్కువ కాలేజ్ని ఆఫ్ చేసుకుంటారంటే ఒక కాలేజ్ కాకపోయినా ఇంకో కాలేజ్లో అయినా సీట్ వస్తుంది. అంటే నెక్స్ట్, ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళకి కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా కాలేజ్ రిపోర్టింగ్కి వెళ్ళేటప్పుడు మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటితో పాటు మీ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసేసుకోండి. అండ్ ఆల్సో మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ని కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసేసుకొని పెట్టుకోండి. సో మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా ఒక 3 తీసుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే వెళ్ళండి. అండ్ నెక్స్ట్, యాన్యువల్ ట్యూషన్ ఫీ ఫిక్స్డ్ ఫర్ ప్రోగ్రామ్ అని మీకు అలాట్మెంట్ లెటర్లో అయితే ఉంటుంది. ఇక్కడ మీకు 0 అని చూపిస్తే మీరు ఏ ఫీజు అయితే కాలేజీలో కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ ఏమైనా ఫీజు చూపిస్తే ఆ ఫీజుని అయితే మీరు అలాట్మెంట్ టైంలో పే చేయాలి. అండ్ నెక్స్ట్, ఇన్స్ట్రక్షన్స్ కనుక చూసుకుంటున్నట్లయితే మీరు ఖచ్చితంగా సీట్ అలాట్మెంట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్, కాలేజీలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికైతే ఈ రోజు నుంచి వెళ్ళొచ్చు. అండ్ మీరు మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి కాలేజీలో రిపోర్టింగ్ చేశాక కాలేజ్ వాళ్ళ నుంచి మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు కాలేజ్ వాళ్ళకి చెప్తానే మీ సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి 22 సెప్టెంబర్ వరకు టైం ఇచ్చారు. 22 సెప్టెంబర్ లోపు మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయకపోతే మీకు అలాట్ అయిన కాలేజీలో సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.